ఉగాది రోజు నాడు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలతోటి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి వారంతా కూడా ఎదురు చూస్తున్న ఈ శుభవార్తకు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే వినాయక్ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో మీరు ఈ జాబ్ క్యాలెండర్ మీద సంతోషంగా ఉన్నారంటారా? ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి 10,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా, బాధలో ఉన్నారనే అంశానికి వస్తే మాత్రం, నా విషయానికి నిరుద్యోగుల అంశంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉన్నారని మాత్రం చెప్పగలను. ఎందుకంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ యువతతో మమేకమైతూ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యని అడిగి తెలుసుకుంటూ నేను మీకున్నాననే భరోసాతో ఆద్యంతం ఆయన పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్ర కొనసాగిన సందర్భంలో అనేక మంది నిరుద్యోగులు కలిసినప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తాము అనేటువంటి ఒక హామీ ఇచ్చారు సార్. దాంట్లోనే ఆయన గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. 2021 జూలై నాడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో క్లియర్గా ఏం చెప్పారంటే, తక్షణమే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి 2,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్‌గా భర్తీ చేయాలి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి 25,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తక్షణమే భర్తీ చేయాలి. వాటి మీద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి 20,000 ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు తర్వాత 2 సంవత్సరాలు ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకి తీరా వచ్చేసరికి ఇచ్చిన పోస్టులు ఏంటంటే కేవలం 10,000 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఈ విషయంలో నిరుద్యోగులు చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు లోకేష్ గారికి కనిపించినటువంటి ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆ ఖాళీలు ఏమైపోయినాయి, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదు అనే ఆందోళన మాత్రం నిరుద్యోగులు ఉన్నారు సార్. అంటే దాదాపుగా ఒక 10,000 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. అందులో గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, అనేక విభాగాలు ఉన్నాయి. ఎస్ సార్. ఎందుకు మీరంతా కూడా అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది నిరుద్యోగ సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ మీకు ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు ఈ ప్రకటనని. మరికొంతమంది స్వాగతిస్తూనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే ఏం చెప్తారు అసలు? ఎందుకంటే ఈ 10,000 పోస్టులు అనేది ఓవరాల్‌గా చూసుకుంటే మనకు 10,000 సంఖ్య అనేది చాలా పెద్ద సంఖ్యగా కనిపించొచ్చు. కానీ దీంట్లో మనం చూస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుంటూ వస్తాం సార్. ఎందుకు అసంతృప్తి ఉంది అనే దాని మీద నేను స్పష్టంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగుల్లో ఈ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గ్రూప్ 2కు సంబంధించి దాదాపుగా 6,00,000 నుంచి 7,00,000 మంది ప్రిపేర్ అవుతుంటారు సార్. 2024లోనే దగ్గర దగ్గర 5,00,000 మంది అప్లికేషన్‌లు వేశారు. ఈ 2, 3 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో దగ్గర దగ్గర మనకు ఒక 2,00,000 పెరిగే ఉంటారు. అంటే 7,00,000 మంది ప్రిపేర్ అవుతున్నారు. ఈ 7,00,000 మంది ప్రిపేర్ అయ్యేదానికి కేవలం ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే మనకు 750 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 11,600 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి వీటిని తక్షణమే భర్తీ పోలీస్ చేయాలని శాఖ చెప్పేసి మొత్తం మీద. పోలీస్ శాఖ మీద, పోలీస్ వీటిలో శాఖలో అది ఎస్ఐ పోలీస్ కావచ్చు, శాఖలో ఎస్ఐ సివిల్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్స్ కావచ్చు, జైలు శాఖ కావచ్చు, వీటన్నిటిని కలిపి 11,600 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆ రోజు హరీష్ గుప్తా డీజీపీ గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. తక్షణమే భర్తీ చేయండి అని చెప్పి. దాని మీద ఈ రోజు వరకు స్పందన లేదు. ఈ జాబ్ క్యాలెండర్‌లో కేవలం పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది ఏంటంటే 2,778 పోస్టులు మాత్రమే ఇచ్చారు. తర్వాత వచ్చేసి మూడో అంశం వచ్చేసి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. గత ప్రభుత్వం దీనిలో 3,500 పోస్టులు, 3,220 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దాంట్లో కొన్ని తప్పులు తడకలు ఉన్నాయని చెప్పి అది కోర్టుకు కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నారా లోకేష్ గారు కూడా దాని మీద ఏం చెప్పారంటే, మేము వస్తే ఉన్నత విద్యాశాఖలో యూనివర్సిటీస్‌లో 4,300 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆయన కూడా ఒక ప్రకటన చేశారు నారా లోకేష్ గారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్‌లో ఆ 3,000 పోస్టులు భర్తీ చేయకపోగా ఆ 3,000 పోస్టుల్లో కూడా దాదాపుగా సగం పోస్టులు తగ్గించేసి 1,500 పోస్టులు మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్‌లో ఇస్తామని ప్రకటించారు. తర్వాత వచ్చేసి మీకు డిఎస్సికి సంబంధించి వద్దాం సార్. డిఎస్సికి సంబంధించి డిఎస్సి 25,000 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి గతంలో ప్రకటించారు నారా లోకేష్ గారు. తర్వాత గత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి 6,000 దాంతోపాటు 10,000 కలిపి
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 పోస్టులు భర్తీ చేశారు. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి కూడా 6,000 భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో అన్ని ఇంటర్ గాని, పాఠశాల విద్య గాని వీటన్నిటికి కలిపి కేవలం 3,000 పోస్టులే ఇవ్వడంతో నిరుద్యోగులు అసహనంతో ఉన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమిన్ని పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీలున్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పినటువంటి లోకేష్ గారు, దాని మీద ఆశలు పెట్టుకొని చదివినటువంటి నిరుద్యోగులు, ఈరోజు దానికి తగినటువంటి రీతిలోకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయేసరికి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే 10,600 పోస్టులు ఇచ్చింది జాబ్ క్యాలెండర్. అప్పుడు తీవ్రమైన విమర్శలు చేశారు మనోళ్ళు. నారా లోకేష్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆ రోజు జాబ్‌లెస్ క్యాలెండర్ అని చెప్పేసి దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి, వీధుల మీదకొచ్చి, రోడ్ల మీదకొచ్చి పెద్ద పోరాటమే చేశారు ఆ రోజు. 10,000 పోస్టులు. ఆ 10,000 పోస్టుల్లో పోరాటం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి వచ్చిన తర్వాత? అంతకంటే ఎక్కువ పోస్టులను ఆశిస్తారు నిరుద్యోగులు. కానీ అదే పోస్టులు ఇవ్వడంతో వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? ఏమి తేడా ఉంది? అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయి తీవ్రమైన నిరాశలో ఉన్నారు సార్. సార్ మీరన్న ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 గురించే చూద్దాం. ఈసారి ఈ గ్రూప్ 1లో 91 పోస్టులు ఇచ్చారు. అవును సార్. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్టులు ప్రకటించారు. అవును సార్. అంటే దీని మీద మీరు సంతృప్తిగా లేరా? ఖచ్చితంగా లేరు సార్. ఎందుకంటే 5,00,000 మంది ప్రిపేర్ అయ్యేటువంటి దానికి ఈరోజు మనకు రెవెన్యూ శాఖ చూసుకున్నట్లయితే, రెవెన్యూ శాఖలో 350 మండలాల్లో తహసీల్దార్లే లేరు. 150 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లే లేరు. ఎక్కడికక్కడ రెవెన్యూకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్సే మీకు చూపిస్తాను సార్ నేను. ఎందుకంటే ఇదే ఈనాడు పేపర్‌లో కావచ్చు, వాళ్ళు రాసినటువంటి రెవెన్యూ శాఖలో ఖాళీ. ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి రెవెన్యూ శాఖలో ఖాళీ. ఎక్కడికెక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చినటువంటి కథనం. ఈ కథనం ప్రకారం చూసుకున్నా సరే, ఈ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 2 అనంగానే ప్రధానంగా ఏం చేస్తారంటే దాంట్లో డిప్యూటీ తహసీల్దార్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఆ పోస్టుల కోసం ఎదురు చూసేవాళ్ళు లక్షల మందులు ఉంటారు. కానీ పరిపాలనకు అవసరమైనటువంటి కూడా చాలా అవసరం అది. కానీ అవసరాలన్నీ కూడా వీళ్ళు నెరవేరుస్తున్నారో, లేకుంటే గవర్నమెంట్ పక్కదారి పట్టిస్తున్నారో, లేకుంటే ఇవ్వడానికి ఇష్టం లేదో తెలియదు కానీ, వందలకు వందల ఖాళీ పోస్టులు ఉన్నా సరే వాటన్నిటిని భర్తీ చేయడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. అది ఎందుకనేది, ఆ సమస్య ఎందుకు వస్తుంది అనే దాని మీద నిరుద్యోగులకైతే అర్థం కావట్లేదు. గతంలోనే ఇదే గ్రూప్ 2 సంబంధించి 2,000 పోస్టులు భర్తీ చేస్తాం మేము వచ్చిన వెంటనే అని చెప్పి నారా లోకేష్ గారు ఇప్పుడేమో 750 పోస్టులు ఇవ్వడంతో నిరుద్యోగులు దాని మీద ఎదురు చూసేటువంటి నిరుద్యోగులు చాలా తీవ్రమైన అసహనంతో. అంటే మీ ఉద్దేశంలో అంటే ఇప్పుడు గ్రూప్ 1 91, గ్రూప్ 2 వచ్చేటప్పటికి 750. అంటే ఈ సంఖ్య సరిపోదనా మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ప్రతి ఏటా కూడా మేము గ్రూప్స్ యూపీఎస్సీ తరహాలో ఇక నుంచి నిర్వహించడానికి మేము జాబ్ క్యాలెండర్ ఇది మొదటి అడుగు అనేది ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇక నుంచి ప్రతి ఏటా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు అన్ని శాఖల ఖాళీలు కూడా భర్తీ చేయడానికే ఈ విధంగా మేము జాబ్ క్యాలెండర్ మొదటిసారిగా ఇప్పుడు రిలీజ్ చేశాము. అందుకోసమే దాదాపుగా మేము మొదటి 6 నెలల పాటు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి సమయం సరిపోయింది. ఆ తర్వాత మేము మొదటి ఏడాదిలోనే 16,000కి పైగా డిఎస్సి పోస్టులు నిర్వహించాము. మేము అనుకున్న స్థాయిలో 25,000 కాకపోయినా మేము 16,000 మెగా డిఎస్సి కింద దాన్ని నిర్వహించాము. ఎటువంటి వివాదాలు లేకుండా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు ఇక నుంచి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా వస్తుందంటే సంతోషపడరా? ఎందుకంటే ఇది ప్రతి గవర్నమెంటు కామన్‌గా చెప్పేటువంటి డైలాగ్ ఏందంటే, మేమొస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఎలక్షన్ ముందు చెప్పేటువంటి ప్రకటన. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా అదే చెప్పాయి. వచ్చిన తర్వాత కూడా అవే అన్నీ తుంగలో దొక్కాయి. ఎందుకంటే ఇదే లోకేష్ గారు ప్రతి ఏటా నేను వచ్చిన తర్వాత 2025 నుంచి జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి ఓపెన్‌గా ఆయన సమాధానం చెప్పారు. 2025 పోయింది. 2026 జనవరి పోయింది. ఇంక దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇవి భర్తీ చేయడానికి 1 సంవత్సరం పడుతుందో, 2 సంవత్సరాలు పడుతుందో తెలీదు. హార్డ్‌లీ ఈ గవర్నమెంట్ ఉంటే ఇంకొక 2 క్యాలెండర్స్ ఇస్తే ఇవ్వచ్చేమో. అసలు మా ప్రశ్న ఏంటంటే మేము మీరన్నట్టు యూపీఎస్సీ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎప్పుడు వివాదం ఉండదు. నిరుద్యోగులు ఎప్పుడెళ్ళి మాకు ఇన్ని తక్కువ పోస్టులు ఎందుకు ఇచ్చారు, ఇన్ని ఎక్కువ పోస్టులు ఎందుకు వచ్చారు ఎప్పుడు అడగరు యూపీఎస్సీలో. ఎప్పుడైతే పోస్టులు ఖాళీలు అవుతూ ఉంటాయి వెంటనే వాళ్ళు నింపాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్‌ది. అదే ప్రశ్న మేము అడుగుతున్నాం. కొత్త పోస్టులు మిమ్మల్ని క్రియేట్ చేయమని మేము ఎప్పుడైనా అడిగామా? మేము ఎప్పుడు అడగలేదు. ఉన్న పోస్టులు, ఖాళీలు ఉన్న పోస్టులు పరిపాలనకు అవసరమైనటువంటివే. వాటిని భర్తీ చేయడానికి నిరుద్యోగులు ప్రతిసారి ఎందుకు ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఎందుకు బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది, పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళేసి ఎందుకు కాళ్ళ వెళ్ళ పడాల్సిన అవసరం వస్తుంది? మేము అడిగే ప్రశ్న ఒకటే అడుగుతున్నాం, స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో 3 బాడీస్ ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ ఉంటుంది సార్. రెండోది వచ్చేసి జ్యుడిషియరీ ఉంటుంది. 3 ఎగ్జిక్యూటివ్ ఉంటుంది.
ఈ లెజిస్లేటివ్‌లో చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో పాలిసీలు, వాటిల్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ఎగ్జిక్యూటివ్ బాడీది. అంటే ఉద్యోగస్తులు. వీళ్ళు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలుపరిచే సమయంలో అమలుపరచాలి అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అవసరం. దానికి మేము అదే అడుగుతున్నాం. మీరు చేసిన చట్టాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలి వాటిల్ని? ఎంప్లాయీస్ తీసుకెళ్ళాలి. ప్రభుత్వ వ్యవస్థలు స్ట్రాంగ్‌గా ఉండాలి. వాటిల్లోనే వేల సంఖ్యలో ఖాళీలు, లక్షల సంఖ్యలో ఖాళీలున్నాయి. మీరు చేసే చట్టాలకు విలువ ఎక్కడుంటాది? ప్రజల దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు వాటిల్ని? ఆ తీసుకెళ్లాల్సిన వ్యవస్థనే మీరు నిర్వీర్యం చేస్తా ఉంటే, ఒక ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ వ్యవస్థల్ని మనం పటిష్టపరిస్తేనే గదా ప్రజలకి సక్రమైన పరిపాలన అనేది జరుగుతుంది. ఇక్కడ మేము ఒక స్ట్రెయిట్ క్వెషన్ ఏస్తున్నాం సార్ ప్రభుత్వాన్ని. ఒక ఎమ్మెల్యే అనారోగ్య కారణంతో చనిపోయినా, ఆయన రాజీనామా చేసినా 6 నెలల్లో తిరిగి ఆ ఎమ్మెల్యేని ఎన్నిక కావాలని చెప్పేసి ఒక చట్టం చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఆ నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే లేకపోతే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని గళమెత్తేదానికి ఉండరు. కాబట్టి అవకాశం ఉంది. వాటికి అవసరం ఉందని చెప్పి. అదే ప్రశ్న మేము అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే 6 నెలల్లో భర్తీ చేసేదాన్ని, మీరు ఒక ఉద్యోగం ఖాళీ అయితే, ఒక ఉద్యోగస్తుడు ఖాళీ అయితే, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అమలు చేయాల్సినటువంటి ఏవైతే ఉద్యోగస్తులు ఖాళీ అయితే, దానికి మీరు ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టి, ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఎందుకు సంవత్సరాల తరబడి మీరు దాన్ని వదిలేస్తున్నారు? అంటే పరిపాలన మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఆ పరిపాలన అవి చేయాలి అనేది మా డిమాండ్ సార్. ఇంకోటి సార్, మీరు డీఎస్సీ గురించి కూడా ఇందాక చెప్పారు. గత ఏడాది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే దాదాపుగా మేము మెగా డీఎస్సీ తరహాలోనే దాదాపుగా 16,000కి పైగా పోస్టులతోటి ఒక డీఎస్సీ నిర్వహించాము. ఎటువంటి సమస్యలు లేకుండా, యెస్ సార్. న్యాయపరమైన చిక్కులు రాకుండా మేము ఈ డీఎస్సీని తక్కువ టైంలోనే నిర్వహించగలిగాము. యెస్ సార్. మళ్ళీ ఈసారి ఇప్పుడు ఈ 10,000 పోస్టులో దాదాపుగా మనం చూస్తే డీఎస్సీ ఒక్కటే కేవలం టీచర్ పోస్టులే 2,535 పోస్టులు కనిపిస్తున్నాయి. యెస్ సార్. ఈ ఏడాది కూడా దానికి కూడా నోటిఫికేషన్ ఇదే ఏడాది రాబోతుంది ఇది. సెప్టెంబరో, అక్టోబరో దాని అవును సార్. క్యాలెండర్‌లో ఇచ్చారు. సో, ప్రతి ఏటా అంటే లాస్ట్ ఇయర్ డీఎస్సీ జరిగింది. ఈ సంవత్సరం కూడా డీఎస్సీ రాబోతుంది. దీని మీద సంతృప్తిగా లేరా? ఖచ్చితంగా ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇక్కడ నిరుద్యోగులకి మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే, ఆ ప్రభుత్వం మీద సంతృప్తిగానే ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పాఠశాల విద్యని పటిష్టపరచడానికి నారా లోకేష్ గారు ఏదైతే ఆయన అమలు చేస్తున్నారో, పాఠశాల విద్యను అమలుపరచడానికి డీఎస్సీ ప్రతి రెగ్యులర్‌గా ఏస్తున్నారు. అదే విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్‌లో కూడా ఖాళీలు నింపండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. ఇప్పుడు మొన్న కల్తీ పాల సంఘటన జరిగి దగ్గర దగ్గర రాజమండ్రిలో 12 మంది పైన చనిపోయారు. ఆ 12 మంది పైన చనిపోతే అక్కడ లోపం ఎవరు సార్ అక్కడ? ఇన్స్‌పెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? దాదాపుగా క్యాడర్ స్ట్రెంత్ 700 ఉంది సార్ మనకు. అంటే ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ తనిఖీలు చేయాల్సినటువంటి ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ మన రాష్ట్రంలో క్యాడర్ స్ట్రెంత్ 700 ఉన్నారు. దాంట్లో కనీసం 80% ఖాళీలు ఉన్నాయి సార్. 80% ఖాళీలు అంటే 80% ఖాళీలు పోస్టులు నింపలేదు. అంటే ఎన్నేళ్ళు బట్టి ఖాళీ ఉంది సార్ అది అలాగా? అసలు ఎన్ని సంవత్సరాలైంది ఫుడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్? ఇన్స్‌పెక్టర్ 10 సంవత్సరాల క్రితం నింపిన పోస్టులు ఇప్పటివరకు నింపిన దాఖలాలే లేవు సార్ ఇవి. అంటే రాష్ట్రంలో కల్తీ జరుగుతా ఉంది. అన్ని ఫుడ్ కల్తీ అన్నీ జరుగుతా ఉంది. ఆ ప్రజల ప్రాణాలు కాపాడాలంటే నిరంతరం తనిఖీలు జరగాలి. నిరంతరం తనిఖీలు జరగాలంటే ఎవరుండాలి సార్ అక్కడ? ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌ని అపాయింట్ చేసుకోవాలి. ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌ని అపాయింట్ చేసుకోకుండా మనకు వాటి మీద ఆ రోజు జరిగిన రోజు మీద మనకేదేదో హడావిడి చేసినంత మాత్రాన జరిగిపోదు కదా సార్. అదే విధంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒకటి ఉంది సార్. డీవైఓ అంటాం. అదెప్పుడో 18 సంవత్సరాల క్రితం వచ్చిన నోటిఫికేషన్ సార్ అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన నోటిఫికేషన్. తర్వాత వైసీపీ గవర్నమెంట్‌లో 2023లో తర్వాత ఇచ్చారు నోటిఫికేషన్. తర్వాత అది ఇప్పటికి గూడా పూర్తి కాకుండా కోర్ట్ పెండింగ్‌లోనే ఉంది. అదేవిధంగా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంటుంది సార్. 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు సార్. లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అది ఈ రోజుకి కూడా ఆహ్, గవర్నమెంట్ దాన్ని ఫిల్ చేయకుండా ఆపేసింది. ఇక్కడ నేను ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్ అది ఇప్పుడు సీడీపీఓ కావచ్చు, లేకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇట్లా 10, 15 సంవత్సరాలు ఒక పోస్టులు గాని మీరు ఫిల్ చేయకుండా ఉంటే, ఆ సిస్టమ్‌లో వాడు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాడు కాదు కనీసం వాడి జీవితంలో ఒక ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేడు. ఎగ్జామ్ వయసయిపోతుంది అప్పటికి. వాడి జీవితం అంతా ఎందుకు చదువుకున్నట్టు సార్ వాడు? ఆ కోర్స్ ఎందుకు చదువుకున్నట్టు? నాకు కల ఉంటది. నేను ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్వాలని. లేకుంటే సీడీపీఓ ఆఫీసర్ అవ్వాలని వేరే వాళ్ళకి కల ఉంటది.
దానికోసం ఎదురు చూసి 10 సంవత్సరాలు ఎదురు చూడడం అంటే అది ఎంత దారుణమైన అది సందర్భం సార్ అది. పోనీ నిరుద్యోగుల పరంగా ఆ విధంగా ఆలోచించినా, ప్రభుత్వ పరంగా 10 సంవత్సరాల నుంచి వేకెన్సీస్ నింపట్లేదంటే, ఆ వ్యవస్థ ఎలా పటిష్టంగా ఉంటది అనేది మా క్వెషన్ సార్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నింపి 18 ఏళ్ళు అవుతుంది. అవును సార్. గత ప్రభుత్వంలో 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ఇప్పటివరకు కూడా న్యాయపరమైన చిక్కుల కారణంగా దాన్ని ముందుకు వెళ్ళలేకపోయింది. అవును సార్. అదేవిధంగా మీరన్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ కావచ్చు, లేదంటే సీడీపీఓస్ కావచ్చు. యెస్ సార్. ఖాళీలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఉన్నాయి సార్. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్ట్‌కి వెళ్ళేది మళ్ళీ మీరే. అదే సార్. కోర్ట్‌కి వెళ్ళి నిరుద్యోగులు అంటే ఒక గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్‌కి ఎగైనెస్ట్‌గా నిరుద్యోగ సంఘాల తరపు నుంచి కోర్ట్‌ని అప్రోచ్ అవుతుంటే ఎప్పటికి ఈ ఖాళీని భర్తీ చేయగలుగుతున్నాయి ఏ ప్రభుత్వాలైనా సరే. న్యాయపరమైన చిక్కులు వచ్చిన సందర్భాల్లో నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వంతోటి మాట్లాడుకుని ఆ న్యాయపరమైన చిక్కులు తొలగించే విధంగా ప్రయత్నం చేసుకొని ఆ నోటిఫికేషన్ సక్రమంగా జరిగే విధంగా ఎందుకు సహకరించట్లేదంటే ఏం చెప్తారు? యెస్ సార్. ఇప్పుడు మీరు అడిగిన దానికేంటంటే, ఎవరు కోర్ట్‌కెళ్ళాలనే ఆలోచన, డబ్బులు పెట్టుకొని కోర్ట్‌కెళ్ళి ఆ నోటిఫికేషన్ ఆపాలనే ఆలోచన ఎవరికి ఉండదు సార్. కేవలం ఇక్కడేంటంటే, జరిగేటువంటి తప్పులు, అది బై మిస్టేక్ ఇస్తారా? లేకుంటే తెలిసిస్తారా? తెలియక ఇస్తారా? తెలీదు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో, ఆ తప్పుల వల్ల ఎవరో ఒకరు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందన్నవాడు కోర్టు మెట్లు ఎక్కుతాడు సార్. ఆ కోర్టు మెట్టు ఎక్కిన తర్వాత, అది కొన్ని సంవత్సరాల తరబడి కోర్టులో నానుతూ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఏందంటే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాకు దాన్ని ఏం చేస్తారంటే, మాకేం సంబంధం లేదు. కోర్టు పరిధిలో ఉందని కాబట్టి వదిలేస్తున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ మీకు. డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ జరిగింది సార్. 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2025లో ఎగ్జామ్ జరిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిపారు డిగ్రీ లెక్చరర్స్. అది అయిపోయిన తర్వాత 8 నెలల నుంచి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు తిరగని చోటు లేదు, తిరగని అధికారి లేడు, తిరగని పొలిటికల్ లీడర్ లేరు. ఎంతమంది రాశారు సార్ ఆ ఎగ్జామ్? దగ్గర 300 పోస్టుల పైన ఉన్నాయి సార్ అవి. ఎంతమంది అటెండ్ అయ్యి ఉంటారు? దాంట్లో ఒక 20,000 మంది అటెండ్ అయ్యి ఉంటారు సార్. అంటే మా ప్రశ్న ఏంటంటే సార్ ఇక్కడ, ఇది ఎవరు తప్పిదమంటారు? నిరుద్యోగులు తప్పిదమా సార్ ఇది? దీనికి సంబంధించిన అధికారుల దగ్గరికెళ్ళి వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుతూ ఉంటే, మేము వీళ్ళని ఎక్కడ నింపాలో అర్థం కావట్లేదు. మరి ఎగ్జామ్ కూడా అయిపోయిందిగా? ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయి 8 నెలల తర్వాత రిజల్ట్ ఇవ్వకుండా దానికి సంబంధించి వాళ్ళని తిప్పుకుంటా ఉన్నారంటే, దీంట్లో ఎక్కడ తప్పిదం ఉంది? ప్రభుత్వాలు ఎంత దారుణంగా నిరుద్యోగుల్ని హింస పెడతా ఉన్నాయి సార్. అదేవిధంగా సీడీపీఓ అని చెప్పాను కదా సార్ ఇందాక. ఆ సీడీపీఓ సంబంధించినటువంటి విషయం కూడా ఒక లీగల్ ఇష్యూ ఉంది. అంటే ఎగ్జామ్ ఎవరు జరపాలి అనేది. ఏపీపీఎస్సీ జరపాలనా? లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ జరపాలా అనేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే హెల్త్ డిపార్ట్మెంట్‌కి ఇచ్చిందది. తర్వాత అక్కడ కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే, దీన్ని ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించాలని చెప్పి కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళిన తర్వాత అక్కడ పెండింగ్‌లో పడిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో సార్లు మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని చాలామంది కలిసారు. మొన్న రీసెంట్‌గా కొంతమంది వెళ్ళిన తర్వాత అభ్యర్థులు వెళ్ళి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి హెడ్‌ని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిస్తే ఆమె అడిగిన మాట ఏంటో తెలుసా సార్? అసలు పోస్టులే లేవు. సీడీపీఓ పోస్టులు అనేటివే లేవు. దానికి ఆర్థిక అనుమతులే లేవు. మేము ఈ పోస్టులు ఇస్తున్నాము. వీటికి సంబంధించి మీరు రాసుకోండి. తర్వాత మీరు ప్రమోషన్ ద్వారా పొందండి గానీ, అవి మాకు సంబంధమే లేదని చెప్పి ఒక అధికారి స్థాయిలో ఆ విధంగా కనీసం వాళ్ళ వినతి పత్రాన్ని తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని పంపించారంటే, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సార్. అంటే నిరుద్యోగులు ఒక ప్రభుత్వ ఉద్యోగాల్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు కదా సార్ ఇందాక, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తారు కదా! ఇంక మీకు వచ్చే నష్టమేందని. క్యాలెండర్ ఇచ్చినంత మాత్రాన వాటి రిక్రూట్మెంట్‌లో ఉన్నటువంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్ వీటిని. ఈ సమస్యల కోసం నిరంతరం నిరుద్యోగులు వాళ్ళ కోసం పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటం చేయకపోతే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు చదువుకోవాలా? పోరాటాలు చేయాలి సార్. గ్రూప్ 1కి సంబంధించి 91 పోస్టులు, మనం గ్రూప్ 2కి సంబంధించి 750 పోస్టులు ఉన్నాయి. దీంట్లో చాలా కీలకంగా నిరుద్యోగులందరూ భావించేది ఏజ్ రిలాక్సేషన్. యెస్ సార్. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది అక్కడ దాదాపుగా 46 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. యెస్ సార్. ఇక్కడికి వచ్చేటప్పటికి 42 ఉంది. యెస్ సార్. డిఎస్సీలో మాత్రం 44 ఏళ్ళకి ఇచ్చారు. అవును సార్. చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు 47 ఇవ్వాలనేది కోరుతున్నారు. యెస్ సార్. ఇక నుంచి మేము ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నాం కాబట్టి, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి, ఈసారి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కొంతమంది ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మీరు నిరుద్యోగులు వెళ్ళిన తర్వాత. కానీ అక్కడ చూస్తే ఆచరణలో మాత్రం లాస్ట్ ఇయర్ అయితే ఎక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. యెస్ సార్. ఈసారి ఉంటుందంటారా? లేదంటే ఉండాలని కోరుకుంటున్నారా? దానికి సంబంధించి ఎవరైనా కలిసారా? దాని మీద ఏదైనా పోరాటం చేస్తారా? యెస్ సార్. ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తాం. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు కావచ్చు,
ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు స్పష్టంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాశారు. డైరెక్ట్‌గా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి, చాలామంది సంవత్సరానికి దగ్గరగా 70,000 మంది ఏజ్ కోల్పోతా ఉన్నారు. వాళ్ళందరికీ మనం న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏజ్ పెంచండి అని చెప్పి వాళ్ళు లోకేష్ గారు 46 సంవత్సరాలు పెంచాలని, అదేవిధంగా ఎమ్మెల్సీలు 47 ఇయర్స్ ఏజ్ పెంచాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వానికి లెటర్లు రాశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూస్తాము, పరిశీలిస్తాము అనే మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి అనేది దేనికి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? మాకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ రావట్లేదు. వచ్చినా కూడా అరాకొరా నోటిఫికేషన్స్ మాత్రమే వస్తున్నాయి. మీకు చెప్పాను సార్ అట్లు. ఈ సీడీపీఓ కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే మిగిలిన గ్రూప్స్ కూడా అగ్రికల్చర్ కావచ్చు. ఆఫీసర్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఎన్ని నోటిఫికేషన్స్ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రావట్లేదు. ఈ సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏజ్ కోల్పోయినప్పుడు మాకు ఒక అవకాశం కల్పించండి అంటున్నారు. అవకాశం కల్పించడానికి మీకు వచ్చే నష్టం ఏందో అర్థం కావట్లేదు. ఒకవైపేమో వాళ్ళు 62 సంవత్సరాలు దాటిపోయి మేము ఉద్యోగం చేయలేమురా దేవుడా, ఇంకా మాకు రిటైర్మెంట్ ఇవ్వండి మాకు అని చెప్పి ఉద్యోగస్తులు కోరుకుంటా ఉంటే, లేదు మీరు ఉద్యోగం చేయాల్సిందే అని ఉద్యోగం వాళ్ళకి ఏజ్ పెంచుతారు. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము కష్టపడి పనిచేస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఉద్యోగాలు ఇవ్వరు. ఇంకోవైపు రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇవ్వండి, క్యాలెండర్ ఇవ్వండి అంటే ఆ క్యాలెండర్ ఇవ్వరు. ఏజ్ కోల్పోతున్నాం నాయన, మాకు కొంచెం ఒక 2 సంవత్సరాలు ఏజ్ ఇవ్వండి అంటే ఆ ఏజ్ ఇవ్వరు. అంటే నిరుద్యోగుల్ని ఈ ప్రభుత్వం ఒక ఆర్థిక భారంగా చూస్తూ ఉన్నారు తప్ప, ఆర్థిక వనరుగా దీన్ని పరిగణించట్లేదు. అదే నిరుద్యోగుల యొక్క బాధ. దీని మీద ఖచ్చితంగా మేమైతే పోరాటం చేసి తీరుతాం. నారా లోకేష్ గారు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ రోజు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు తప్పకుండా నెరవేర్చాలి. మేము కొత్త హామీలు అడగట్లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి డిమాండ్స్, హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. ఆ నెరవేర్చకపోతే నిరుద్యోగ సంఘాలన్నీ సంఘటితమవుతాయి. దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దాంట్లో ఎటువంటి డౌటే లేదు. 47 ఏళ్ళు ఏజ్ పెంచాలి గ్రూప్స్‌కి, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ మంత్రి లోకేష్ గారిని కానీ, లేదంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మీ నిరుద్యోగ సంఘాలు కలిసే సార్ అడిగి అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రులను కలిసిన సందర్భాలు ఉన్నాయి సార్. దానికి సంబంధించినటువంటి ఆ రోజు నారా లోకేష్ గారు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్ కావచ్చు మన దగ్గర ఉన్నాయి. అదే సందర్భంలో నారా లోకేష్ గారిని మంత్రులు కానీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా కలుస్తూనే ఉన్నారు. మీ నిరుద్యోగ పరిశీలిస్తూ ఉన్నాం అంటున్నారు కాబట్టి దాంట్లో పరిశీలించడానికి ఏముందో తెలియట్లేదు సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి దాన్ని అమలు చేయడానికి దాన్ని పరిశీలించడం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఉద్యోగాలు అడుగుతున్నారా సార్? మాకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ లేవు, ఏజ్ కోల్పోతా ఉన్నాం, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచండి సార్, మేము రాసుకునే అవకాశం ఉంటుంది, జీవితంలో ఒకసారన్నా కనీసం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేమన్నా తృప్తన్నా మిగులుతుంది మాకు అనేది వాళ్ళ ఆశ. దానికి గండికొట్టు ఇక్కడ కూడా యూనిఫామ్గా లేదు సార్. మనకు మీరు చెప్పినట్లు డిఎస్సికి ఏమో 44 ఉంది, గ్రూప్స్కి ఏమో 42 ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఏమో వాళ్ళకి 46 ఇచ్చింది. కనీసం దీంట్లోనే వీటి మధ్య ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిస్క్రిమినేషన్ ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. ఇలాంటి వాటి మీద లోకేష్ గారికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, లక్షల మంది నిరుద్యోగులు, ఏజ్ ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు, కోల్పోయిన వాళ్ళు చాలామంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి ఎగ్జామ్ రాసుకోవాలని. దయచేసి మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు తెలంగాణ అయితే మీరు అన్నట్టు 46 ఇచ్చింది లాస్ట్ ఇయర్. అవును సార్. తెలంగాణ 46 ఇచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణతో ప్రతి విషయంలోనూ పోటీ పడుతున్న సందర్భంలో ఇక్కడ ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు? అదే సార్, ఇక్కడ నిరుద్యోగుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చులకన భావం. కేవలం అంతకు మించి నాకైతే పెద్ద కారణాలు అయితే ఏం కనిపించట్లేదు సార్. ఎందుకంటే యువత అంటే వాళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటి ఒక తక్కువ ఆలోచనతో ఉన్నట్టు ప్రభుత్వాలు కనిపిస్తూ ఉన్నాయి సార్. అలాంటి ఆలోచన ఉంటే దయచేసి వాళ్ళు దాని నుంచి బయటపడాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే తప్పులు చేస్తే బయటకు వచ్చి ఎంతమంది ఉద్యమిస్తారు, ఎంతమంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్క మీరు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతిదాన్ని అది ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది, నిరుద్యోగుల్లో యువతలో డిస్కషన్ జరుగుతుంది. యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ ప్రభుత్వాన్ని రావాలి, ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ఏ ప్రభుత్వాన్ని కోల్చాలో కూడా తెలుసు. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి యువత పట్ల ఆ యొక్క వైఖరి ఏదైతే ఉంటుందో ఆ వైఖరిని ఏ ప్రభుత్వాలైనా సరే అవి విడనాడాలి. ఏ రాజకీయ నాయకుడైనా విడనాడాలి. ఆ యువతని ఎవడైతే గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తారో ఆ రాష్ట్రం బాగుంటుంది సార్. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు సార్, 62 ఏళ్ళకి ఉద్యోగాలు
పదవీ విరమణ వయసు పెంపు చేస్తున్నారండి. అవును సార్. అది గత ప్రభుత్వంలో 60-62 చేశారు. అవును సార్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని విభాగాల్లో అది యూనిఫార్మిటీ లేదు. కొంతమందికి 62కి పెంచారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా కోరుతున్నారు కాబట్టి కొన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఎప్పటినుంచో కోరుతున్నారు. మాకు కూడా కొంతమందికి 60-62 చేశారు. మాకెందుకు ఇవ్వట్లేదు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అన్నారు కాబట్టి మేము 62 చేసామని సబ్ కమిటీ నిర్మించి వాళ్ళకి కూడా మొన్న అది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అవును సార్. సో, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. యెస్ సార్. మేమైతే పెంచలేదు. పెంచమని మేము అడగలేదు. పెంచలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేము సరిదిద్దామనేది ఈ లేదు ప్రభుత్వం సార్. అది చెప్తుంది. మనం రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత, మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 60-62 చేశారు. ఇప్పుడు మళ్ళా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరన్నట్టు కొన్ని కార్పొరేషన్స్ కావచ్చు, కొన్నిటికి మళ్ళా దాన్ని అప్పుడు ఇవ్వనటువంటి వాళ్ళకి కొత్తగా ఇప్పుడు ఇచ్చారు. ఇక్కడ మేమేమంటామంటే, ఆ ఏజ్ పెంచిన ఎక్కడైతే మీరు పెంచుకుంటా పోతా ఉన్నారో, అంతమంది యువత నష్టపోతూ ఉన్నారు. మీరు వాళ్ళ ఏజ్ పెంచారు బానే ఉంది. దానికి తగ్గట్టు యువతకు కూడా అవకాశాలు కల్పించండి అంటున్నాం సార్ మేము. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక 10,000 మంది రిటైర్మెంట్ అయితే సార్, ఆ 10,000 మంది పోస్టులు నింపాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్‌కి ఉంటది. ప్రభుత్వానికి ఉంటది. మరి ఆ ప్రభుత్వంలో నింపనప్పుడు వాళ్ళు ఏజ్ పెంచినప్పుడు వీళ్ళంతా ఏజ్ కోల్పోతారు కదా సార్ ఒకవైపు. ఇప్పుడు వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏమిటి మీకు? అది మీరు యొక్క మీ మీ అవసరాల కోసం మాత్రం మీరు చేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల విషయంకి వచ్చే లోపల మాత్రం దానికి వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు. అంటే ఈ వయసులో వచ్చి ఏం ఉద్యోగాలు చేస్తారు? మీరు ఈ వయసులో కొట్టి ఏం ఉద్యోగాలు సాధిస్తారు? అనే విధంగా చులకనగా మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు సార్. వాళ్ళు ఆ వయసు దాకా పోరాడుతున్నారంటే ఎందుకు పోరాడుతున్నారు? మీరు చేసిన తప్పిదాలు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఆ వయసు దాకా ఎందుకుంటారు సార్? పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చేసాము, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము ప్రకటనలు ఇస్తారు. తీరా అక్కడ చూస్తే అవి అమలు చేసేసరికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అమలు పడుతుంది. ఒక నోటిఫికేషను పూర్తి సక్రమంగా కావడానికి మినిమమ్ 3, 4 సంవత్సరాలు పడుతుంది. నాకున్న అంచనాల ప్రకారం, మాకున్న లెక్కల ప్రకారం ఏందంటే సంవత్సరానికి 70,000 మంది పైన అర్హత కోల్పోతున్నారు సార్. ఒక్క సంవత్సరం మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా సరే, ఒక 70,000 మంది పక్కకెళ్ళిపోతారు. దానికంతటికి ఎవరు బాధ్యులు? అవకాశం ఇవ్వండి అని మేము కోరుతున్నాం సార్. ఇక నుంచి ప్రతి ఉగాదికి కూడా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తాము. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఎవరి మాటలు కూడా నమ్మొద్దు. మా ప్రభుత్వాన్ని మీరు నమ్మండి. మేము ఆలస్యంగా అంటే ఒక సంవత్సరం ఆలస్యమైనా కూడా ఇక నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రెగ్యులర్‌గా మీకు వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. మీరు నమ్ముతారా సార్? ఆచరణ చేస్తే ఖచ్చితంగా అది సంతోషమే సార్. ఎందుకంటే మేమేందంటే కొత్త పోస్టులు డిమాండ్ చేయమని క్రియేట్ చేయమని చెప్పేసి మేము అడగట్లేదు సార్. యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా మీరు ఏదైతే పోస్టులు వేకెంట్ అవుతూ ఉన్నాయో, ఆ పోస్టులు రెగ్యులర్‌గా నింపండి. అసలు ఎందుకు అడుగుతారు సార్ ప్రభుత్వాన్ని? ఎందుకు బ్రతిమలాడతారు? అదొక బాధ్యత కాదా మీది? యూపీఎస్సీని ఎవరు అడగట్లేదు. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకొచ్చేసరికి ఎందుకు ఈ విధంగా మేము ప్రతిసారి రోడ్లెక్కాల్సిన పరిస్థితి వస్తా ఉంది? అంటే ప్రకటనలు చేస్తారు, అమలు పరచడంలో విఫలమవుతారు. దానికి ఏదో ఒక ఆర్థిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇక్కడ ఆర్థిక కారణాలు ఒక పోస్ట్‌కి ఆల్రెడీ ఒకసారి ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది అంటేనే ఆ పోస్ట్‌కు ఇంకా అప్రూవల్ అయిపోయినట్టే. కొత్త ఆర్థిక అనుమతులు కావాలంటే కొత్త పోస్టులు క్రియేట్ చేస్తేనే ఆర్థిక అనుమతులు కావాలి. ఆ సిస్టమ్ మొత్తం మార్చేసి ఇక్కడ ప్రతిసారి ఆర్థిక అనుమతులు అని చెప్తూ, ఆర్థిక భారం అని చెప్తూ, ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగుల్ని ఏ విధంగా అయితే ఈ విధంగా మానసిక హింసకు గురి చేస్తా ఉన్నారో, ఇది ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. మీరన్నట్లు ప్రతి సంవత్సరం గాని అమలు చేసి స్పష్టంగా యూపీఎస్సీ లాగా గాని వీళ్ళు అమలు చేస్తే ఏ ప్రభుత్వమైనకైనా నిరుద్యోగులు రుణపడి ఉంటారు సార్. ఇంకోటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా 1,20,000కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. యెస్ సార్. ఆ ఉద్యోగాల్లో అంటే ఒక్కొక్క దాని దగ్గర 9-11 మంది దాకా ఉండడం, అందులో ఒక రేషనలైజేషన్ సరిగ్గా లేకపోవడం, జాబ్ చార్ట్ సరిగ్గా లేకపోవడం అనేది ఈ ప్రభుత్వ భావన. ఇందులో భాగంగానే హేతుబద్ధీకరణ పేరుతోటి కొన్ని డిపార్ట్మెంట్‌లో అడ్జస్ట్ చేస్తున్నారు ఓకే సార్. కొంతమందిని. అవును సార్. ఏ విధంగా చూస్తారు సార్ మీరు? గతంలో 1,30,000 గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి ఈ సచివాలయ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, వీటిల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు 90,000 మందే సార్. 90,000 మందే. అంటే వాళ్ళు వివిధ రకాల మానేయడం కావచ్చు, లేకుంటే వేరే డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోవచ్చు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి దాని స్ట్రెంత్ క్యాడర్ వచ్చేసి 90,000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మేము చెప్పే ప్రశ్న ఏంటంటే, వీళ్ళు
గ్రామ సచివాలయ పోస్టులు వేరే డిపార్ట్మెంట్‌లో కలపడానికి వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎగైనిస్ట్ అది. దీని మీద ఎవరు కోర్టుకెళ్ళినా సరే అది చట్టం నిర్దాక్షిణ్యం కొట్టేస్తది. ఇంకొక విషయం ఏందంటే, ఒక ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థని క్రియేట్ చేసి, ఒక కొత్త ఉద్యోగాలు సృష్టించి, 1,30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇచ్చిందంటే, దానికి ప్రభుత్వానికి అవసరమైనటువంటి సిబ్బంది అవసరం అని చెప్పి వాళ్ళు భావించారు. దాని ప్రకారం పని చేయించుకున్నారు. గ్రామ సచివాలయం వాళ్ళ చేత పని చేయించారు. ఆ సిస్టమ్‌ని రన్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దానికి అవసరం లేదు అని వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో కలుపుతున్నారు అంటే, వీళ్ళ ఉద్దేశం ఏందంటే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు అనేటివి రావు. ఎట్లా అంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఉంది సార్. దాంట్లో ఖాళీలన్నీ దీంతో భర్తీ చేసేస్తున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సింహాచలంలో జరిగినటువంటి సంఘటన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నారు సార్. 130 పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాము. ఆలయ ప్రతిష్టలు అనేటువంటివి ఎక్కడ దిగజారకూడదు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ రోజు నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రకటనకి నిరుద్యోగులంతా సంతోషపడి 137 పోస్టులు సార్. ఏం చేశారు? ఆ రోజు నుంచి చదవడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి చదవడం మొదలుపెట్టి దగ్గర దగ్గర దేవాదాయ శాఖ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పోస్టులు. సంవత్సరం రోజుల తర్వాత దానికోసం చదివారు, కోచింగ్లు తీసుకున్నారు, హాస్టల్లో తిండి తిప్పలు లేకుండా బతికారు. చావు కబురు చల్లగా చెప్పినట్టు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ పోస్టులన్నీ గ్రామ సచివాలయ ఉద్యోగులతో నింపండి అని. ఇది న్యాయమా సార్? ఇది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని కూడా ఆయన స్వయంగా ఇచ్చిన తర్వాత కూడా సీఎం చెప్పారా అయితే ఏంటి? ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన కథనం. సీఎం చెప్పారా అయితే ఏంటి? ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత 137 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళన్నీ సచివాలయం ద్వారా నింపండి అని చెప్పి పంపించారు. అప్పటి వరకు సంవత్సరం రోజుల నుంచి సీఎం గారు చెప్పారు. సీఎం గారు మాట మీద నమ్మి విశ్వాసంతో చదివినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? మీరు అడిగారు కదా సార్, మీకు విశ్వాసం ఉందా అని అడిగారు. సీఎం చెప్పే మాటకు కూడా విలువ లేదంటారా? సీఎం చెప్పే మాటకు కూడా విలువ ఇవ్వట్లేదు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు ఆ రోజు సీఎం గారు ఓపెన్గా చెప్పినటువంటి అదేదైతే ఉందో దాన్ని స్వయాన ఆంధ్రజ్యోతి పేపర్ కూడా నీట్గా రాసింది. సీఎం చెప్పారా అయితే ఏంటి? మేము సచివాలయం వాళ్ళతోనే భర్తీ చేస్తాం అంటే ఇక్కడ సీఎం మాటకి విలువ లేదనా? నిరుద్యోగులు మరి ఎవరు నమ్మాలి సార్? ఇక్కడ ప్రభుత్వాలను మిమ్మల్ని నమ్మే కదా సార్ ఓట్లేస్తారు. మాకు మంచి చేస్తారు, నిరుద్యోగులకి 10 జాబులు ఇస్తారు, మాకు మంచి జరుగుతుంది, మా కుటుంబాలకు మంచి జరుగుతుంది అని చెప్పి మీకు ఓట్లేస్తే మీరు చెప్పిన మాటనే వీళ్ళు అమలు చేయకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు నిరుద్యోగులు? అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని అధికారులు పక్కదోవ పట్టిస్తున్నట్ట, లేదంటే కనుక అధికారులు చెప్పేదానికి ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కొడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు ఇక్కడ లెజిస్లేటివ్లో ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలుపరచవలసినటువంటి బాధ్యత మాత్రమే ఎగ్జిక్యూటివ్ బాడీది. మీరు నిర్ణయాలు తీసుకోమని కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుపరచవలసినటువంటి బాధ్యత మీది. అట్లాంటిది ప్రభుత్వాధినేత చెప్పినటువంటి దాన్నే వీళ్ళు అమలుపరచట్లేదంటే ఇక్కడ పరిపాలన లోపమనాలా, లేకుంటే ముఖ్యమంత్రి గారినే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారని చెప్పి అనేది అర్థం కావట్లేదు. టోటల్గా అయితే ఈ అంశాలన్నింటిలో కూడా నష్టపోయింది మాత్రం నిరుద్యోగి సార్. సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యాడు, ఈరోజు పోస్టులు లేవు. 2025లో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఎస్ సార్, 2025 దానికి సంబంధించిన జీవో కూడా మీకు ఇస్తాను, నేను చెప్తాను సార్ మీకు. 2025లో మే నెలలో జరిగింది. ఎస్ సార్, ఇదిగోండి సార్. సచివాలయ సిబ్బందితో గ్రేడ్ 3 పోస్టులు భర్తీ. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దానికి సచివాలయ సిబ్బందితో గ్రేడ్ 3 పోస్టులు భర్తీ అని చెప్పి దాన్ని తీసుకొచ్చేసి చెప్పడం జరిగింది. 2014 ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్లలో ఎక్కడా నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయం ముందు కూడా ఇదే హామీ ఇవ్వడం, మళ్ళీ అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ళైనా దాన్ని ఊసేయలేదు. మీరు అందరూ అడుగుతున్నా కూడా. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ 5 ఏళ్లలో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే కదా మేము నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, మా మేనిఫెస్టో చూసుకోండి అనేది ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలు చేసే సవాళ్లకు లేదంటే విమర్శలకు కౌంటర్గా వినిపిస్తున్న మాట. మీరేమంటారు సార్ ఈ నిరుద్యోగ భృతి అంశం మీద? మీరు చెప్పినట్టు గతంలో నిరుద్యోగ భృతి ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేసుకుంటూ వచ్చి చివరి సంవత్సరంలో ఎలా ఇచ్చారో తెలుసు. ఇప్పుడు ప్రభుత్వమే స్కిల్ సర్వే అని చెప్పేసి సచివాలయ సిబ్బందితో
ఒక సర్వే నిర్వహించింది. దగ్గర దగ్గర 2.5 కోట్ల మంది దగ్గర అభిప్రాయ సేకరణ తీసుకుంటే దాంట్లో దగ్గర దగ్గర 1,50,00,000 మంది నిరుద్యోగులు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కలే సార్ అవి. ఈ ప్రభుత్వమే అధికారికంగా చేయించిన లెక్కలు సార్ అవి. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేయించిందవి. 1,50,000 మంది ఉన్నప్పుడు ఆ 1,50,000 మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఉద్యోగ కోటి యాభై 1,50,00,000 మంది మాకు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. దాని ప్రకారం తీసుకున్నా కూడా ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇవ్వాలి? 1,50,00,000 మందికి ఇస్తారా? దాంట్లో మీకున్నటువంటి అర్హత ఏంటి? దానికి సంబంధించి బడ్జెట్‌లో అలొకేషన్ ఎంత ఇవ్వాలి? అనేది ఇప్పటికి 3 బడ్జెట్‌లు కంప్లీట్ అయిపోయినాయి. 3 బడ్జెట్‌లు పూర్తయిపోయినాయి. ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. మీరన్నట్టు 20,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే తర్వాత అడగండి అంటే 20,00,000 5 సంవత్సరాలు 20,00,000 ఉద్యోగాలు నింపుతా ఉంటున్నారు. తర్వాత అడిగేది ఎవరిని అడగాలి? 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తది. ఎవరిని అడుగుతారు సార్? అంటే ఓటు ద్వారా మీరు సమాధానం అంటే చెప్పాల్సి కేవలం ఉంటుంది. ఏందంటే ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్స్ ముందు నిరుద్యోగుల్ని మభ్యపెట్టేందుకు ఒక ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసారు గానీ, వాళ్ళ యొక్క ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చిత్తశుద్ధి మాత్రం మాకు కనిపించట్లేదు సార్. కనిపించే పనైతే ఆల్రెడీ 3 బడ్జెట్‌లు అయిపోయినాయి. ఇంక మిగిలింది 2 బడ్జెట్‌లే. ఈ 2 బడ్జెట్‌లైనా కూడా దానికి అలొకేషన్ చేస్తారో లేదో తెలీదు. ఇప్పటికి ఒక దాని మీద ఒక స్టేట్మెంట్ లేదు. 1,50,00,000 మంది నిరుద్యోగులు ఉన్నట్టు దాంట్లో మనకు స్పష్టంగా సర్వేలోనే తేలింది. వీళ్ళు ఎంతమందికి ఇస్తారనేది కూడా ప్రభుత్వమే దాన్ని తేల్చాలి ఇంకా. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో మేము 20,00,000కి తగ్గకుండా అంటే 20,00,000కి ఒక్క ఉద్యోగం కూడా తగ్గకుండా మేము ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో. అదేవిధంగా మేము ఇప్పటికే 6 పాయింట్ పైన అంటే దగ్గర దగ్గర 6,00,000 పైన ఉద్యోగాలు మేము ఈ 21 నెలల్లోనే కల్పించామనేది మొన్న ఈ మధ్యనే శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. అవును సార్. ఏం చెప్తారు సార్ మీరు? సార్ వీళ్ళు ఇచ్చినటువంటి నిజంగా 20 నెలల్లో 6,00,000 ఉద్యోగాలు భర్తీ చేసుంటే మన రాష్ట్రంలో నిరుద్యోగత రేట్ అనేది గణనీయంగా తగ్గేది. ఎందుకంటే ఇటీవల రాజ్యసభలో కేంద్ర గణాంకాల ప్రకారం 2025 జూన్, జూలైకి సంబంధించిన డేటా రిలీజ్ చేశారు సార్. దాంట్లో భారతదేశంలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ లెక్కలు ఎప్పుడో పాత లెక్కలు కాదు సార్. జూన్, జూలైలో 2025లో ఆ డేటాని రాజ్యసభలో స్వయాన ప్రకటించారు పార్లమెంట్లో. దేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రం, నిరుద్యోగుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ సగటు ఎక్కువ. దేశ సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 5.2 ఉంటే ఏపీలో 8.2 ఉంది సార్. ఏపీలో 8.2 ఉంది. మరి మీరు అన్నట్టు నిజంగా 6,00,000 ఉద్యోగాలు ఇచ్చుంటే, 6,00,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇచ్చుంటే, కల్పించుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇన్ని రకాలుగా రోడ్డున పడే పరిస్థితి వచ్చేది కాదని మా అభిప్రాయం. ఈ లెక్కలన్నింటి మీద కూడా మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా, ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా మీరు ఏదైతే ప్రకటించారో సార్, ముఖ్యమంత్రి గారు మీరు ఆ లెక్కలన్నింటినీ మీ దగ్గర పోర్టల్ ఉంటుంది సార్, గవర్నమెంట్ పోర్టల్ ఉంటుంది కదా, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ శాఖలో ఎక్కడెక్కడ ఏ ప్రైవేట్ శాఖలో ఏ కంపెనీలో మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, అంత డేటా మీ దగ్గర ఉంటుంది. ఆ డేటాని వెబ్సైట్లో పెట్టేసేయండి. ఆ శ్వేతపత్రం ఒకటి విడుదల చేయండి. నిజంగా మేము కూడా గట్టిగా నమ్ముతాం. మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మాకు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోతే ప్రైవేట్ రంగంలో మనకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము సంతోషపడతాం. అక్కడికి వెళ్ళి మేము దానికి సంబంధించి ప్రైవేట్ ఉద్యోగాలను చేసుకుంటాం. ఇక్కడేమో ప్రైవేట్ ఉద్యోగాలు మేము లక్షలు ఇచ్చేసామని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చదువుకున్న ప్రతి నిరుద్యోగి బెంగళూరుకో లేకుంటే జైపూర్కో మైసూరుకో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. కానీ ప్రకటనలు మాత్రం సింపుల్గా ఒక పేపర్ ప్రకటన తీసుకొచ్చేసి 6,00,000 ఉద్యోగాలు ఇచ్చాం, 10,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటారు. అది కేవలం పేపర్లో ఉంటాయి తప్ప ఎవరికి ఉద్యోగాలు వచ్చినటువంటి పాపం లేదు సార్. ఇంకొకటి సార్, మీరు ఇందాకటి నుంచి మనం ఆర్థిక పరిస్థితి అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎస్ సార్. గత ప్రభుత్వం 10,00,000 కోట్ల అప్పులు చేస్తుందనేది అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు విమర్శించారు. ఓకే సార్. రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారుతుంది, శ్రీలంకగా మారిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుందనేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాకుండానే దాదాపుగా 3,00,000 పైన 3,30,000 కోట్లు, 3,20,000 కోట్లు, దాదాపుగా 3,00,000 కోట్ల పైన అప్పులు చేసింది. ఓకే సార్. మరి ఈ అప్పుల ఊబిలో ఉన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంతవరకు సాధ్యం అంటే ఏం చెప్తారు? మేము ఇందాక నుంచి చెప్తున్నది అదే సార్. మేము కొత్తగా
కొత్తగా మేము పోస్టులు క్రియేట్ చేయమని చెప్పి అడగట్లేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పి అడగట్లేదు. ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ అనేది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది. క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది పనిచేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖలో ఎంతమంది పనిచేయాలి? ఇప్పుడు ఒక 1,00,000 మంది జనాభాకి 200 మంది పోలీసులుండాలి. మన దగ్గర 105, 108 ఎంతమందో ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ప్రతి డిపార్ట్మెంట్‌కి క్యాడర్ స్ట్రెంత్ అనేది ఒకటుంటుంది. ఆ క్యాడర్ స్ట్రెంత్‌లో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి అవసరం. అవసరమైనటువంటి పోస్టులు నింపండి అంటున్నాం. దీంట్లో ఆర్థిక భారం అనేది ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థల్ని పటిష్టపరుచుకోవడం, ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని అనుకోవడం కూడా ఆర్థిక భారమైతే, ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి విలువే లేదని నా అభిప్రాయం సార్. ఇంకొక కీలకమైన అంశం, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా రిటైర్ అయిపోతుంటారో సార్. 10% కావచ్చు, ఒక 5% కావచ్చు, లేదంటే 2% కావచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ శాతం కావచ్చు. చాలా జిల్లాల్లో రిటైర్ అయిపోయే వాళ్ళని కూడా ఒక 6 నెలలు, సంవత్సరం పాటు ఆహ్, వాళ్ళ ఎక్స్‌టెన్షన్ ఉద్యోగాలు ఇస్తాం. ఎక్స్‌టెన్షన్ ఇస్తూ సార్. ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. సార్. అంటే కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా దానికి సమయం పడుతుంది కాబట్టి, లేదంటే దానికి చాలా టైం తీసుకుంటుందనో, మరి రకరకాల కారణాలు దాని వెనకాల, కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇంకా ఒక 1 ఇయర్, 2 అలాగా ప్రొలాంగ్ చేయడం, వాళ్ళకి పదవి పెంచడం ఏ విధంగా చూస్తారు సార్? భర్తీలు అనేటివి ఇక్కడ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఈ భర్తీలు అయితే ఉంటాయో వాటి ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని పొడిగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే నేను తీరం దాటేసాను, తగలబెట్టేస్తాను. ఇంక ఎనకాలోడు ఏమున్నా సరే దానికి సంబంధం లేదు. మనకు అవసరం లేదు. అనే అనే పద్ధతులని వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ శాఖలో 300 మండలాల్లో ఖాళీ ఉన్నాయనుకుంటాం సార్. ఏది రెవెన్యూ తహసీల్దార్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్లు ఎవరైతే ఉంటారో అడ్హాక్ ప్రమోషన్ ద్వారా తీసేసుకుంటున్నారు. అడ్హాక్ అంటే టెంపరరీ ప్రమోషన్స్. దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇవి వేకెన్సీస్ ఉంటాయి. వీటిల్లోకి వేరే వాళ్ళు అడ్హాక్ ప్రమోషన్ ద్వారా తీసుకుంటున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సినటువంటి పోస్టులు నింపకుండా, వాటి ఖాళీలు ప్రభుత్వానికి చూపెట్టకుండా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే వాటిల్నే మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటూ, వాళ్ళే ప్రమోషన్ పొందుకుంటూ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాల్సినటువంటి పోస్టులను కూడా చేయకుండా చేస్తూ ఉన్నారు. దానికి వీళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించుకొని మంత్రుల ద్వారా కావచ్చు, వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా కావచ్చు, ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇదే ప్రశ్న నిరుద్యోగులు అడిగితే, మేము మీకు ఇస్తున్నాం కదా, పిల్లికి బిచ్చం పెట్టినట్టు లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇగో 10,000 పోండి పండగ చేసుకోండి అన్నట్టు, ఏదో అంటే పిల్లికి బిచ్చం పెట్టినట్టు ఇసిరేస్తారు. దాన్నేందంటే గొప్పగా ఏదో ప్రజాసేవ, సంఘసేవ అద్భుతమైన మీకు ఫేవర్ చేసామన్న రీతిలో వీళ్ళు పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు. అది ప్రభుత్వానికి అవసరం సార్. ప్రభుత్వ వ్యవస్థలకు అవసరం. ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టపరచాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు వాళ్ళకి బిచ్చమేయడం కాదు, అది మీ బాధ్యత. నిరుద్యోగులకి మీరు ఉద్యోగాలు ఇవ్వడం అంటే బిచ్చమేయడం అని కాదు అది. అది మీ బాధ్యత. మీరు ఒక చట్టం చేస్తే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ఉద్యోగులది. ఆ ఉద్యోగుల్ని సక్రమంగా నింపాల్సింది, వాళ్ళని సక్రమంగా మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అంతేగాని మేము మీకు ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇంకా మీకు ఈ ప్రపంచంలో ఇంకా మీకంటే తిరగలేదు, మా గవర్నమెంట్ అనేది తప్పు. మేమనేది స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఒక ఉద్యోగం ఖాళీ అయింది, ఆ ఉద్యోగాన్ని నింపండి. దానికి ప్రభుత్వ రాజకీయ జోక్యం అవసరం లేదు. యూపీఎస్సీ అదే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకి రాష్ట్రానికున్న అప్పులు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి కావచ్చు, నిరుద్యోగులు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? దానికి ముందు మనం చూస్తే కనుక, మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే కనుక దాదాపుగా 80-90%. అంటే అవును సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, గడిచిన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, సంక్షేమ పథకాలకి, అదేవిధంగా ఉద్యోగుల జీతాలకి అత్యధిక శాతం బడ్జెట్ దానికే అలొకేషన్ అయిపోతుంది. దానికే వెళ్ళిపోతుంది. ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి జరిగేదేంటి? ఉద్యోగాల భర్తీ ఏంటి? వీటన్నిటికి సాధ్యం అంటారా అసలు ఇలాగా? అదే సార్ మేమనేది ఏంటంటే, ఇక్కడ అప్పులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందో, వీటిల్లో ప్రయారిటీస్ అనేది ఉంటది కదా సార్, ప్రయారిటీలు. మనం తీసుకొచ్చిన అప్పులు దేనికి కేటాయిస్తున్నాము? సంక్షేమానికి కేటాయిస్తున్నామా? అభివృద్ధికి కేటాయిస్తున్నామా? లేకపోతే ఏ విషయానికి కేటాయిస్తున్నాము అనే దాని మీద ప్రశ్న. మీరన్నట్లు రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాబట్టి వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మనకున్న బడ్జెట్టు పూర్తిగా వీళ్ళకే, ఉద్యోగస్తులకే ఇవ్వాలా అనే క్వెషన్ వచ్చినప్పుడు, మరి ప్రభుత్వ వ్యవస్థ ఎలా నడుస్తాయి సార్? ప్రభుత్వ వ్యవస్థలో బాధ్యత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి 50,000 జీతం ఇచ్చి ఉద్యోగస్తుడికి 50,000 జీతం ఉంటుంది సార్. లేదు నేను ఒక 10 మందిని పెట్టి 10,000 ఇచ్చి ఒక 5 మందితో చేయించుకుంటాను అనొచ్చు. అక్కడ ఆ సంక్షేమ పరిపాలనలో కావచ్చు, లేకుంటే
వాళ్ళు చేసినటువంటి తప్పులకి బాధ్యత ఉండదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత ఉంటుంది. అదే నువ్వు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బాధ్యత ఉండదు. వాడేందంటే పర్మనెంటు ఉద్యోగస్తుడు చేసేటువంటి అంతకంటే ఎక్కువ కష్టం చేస్తాడు. కానీ ఆయనకొచ్చే సాలరీ ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకు సార్, మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నాయనేది. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఎస్‌వి యూనివర్సిటీలో గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్‌లోనో, పీహెచ్‌డీ అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లోనో. అవుట్‌సోర్సింగ్ బేస్‌లో చేస్తున్నారు. పీహెచ్‌డీ స్కాలర్స్, పీహెచ్‌డీ చేసిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 8 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారణం లేకుండానే వాళ్ళని తొలగించింది. ఎందుకనేది ఎవడికి తెలీదు. ఇప్పుడు కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు, పిల్లలున్నారు. ఒక పీహెచ్‌డీ చేసినటు వ్యక్తి అతను ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఉద్యోగం దొరక్క సడెన్‌గా తీసేస్తే ఎక్కడికెళ్ళి చేయి జాపుకోలేక ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో కమిషన్ కోసం ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి. ఒక పీహెచ్‌డీ చేసినటువంటి వ్యక్తి. ఎందుకు తీశారు? రాజకీయ ప్రమేయం ఎందుకుండాలి వీటిల్లో? మీరు ఈ విధంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్స్ అని తక్కువ వేతనాలతో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని పెట్టుకోవడం, అవసరం లేనప్పుడు తీసేస్తామంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎక్కడుంటుంది? పీహెచ్‌డీలు, ఎంఫిల్‌లు, పీహెచ్‌డీలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో, చిన్న చిన్న కంపెనీల్లో బతకడానికి చేస్తున్నారంటే, ఇక్కడ నీకు నిరుద్యోగులకు మీరిచ్చే భరోసా ఏంటి? ఇది జరిగింది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వంలో నియమించుకున్న వాళ్ళందరినీ వచ్చే ప్రభుత్వం వస్తే తీసేస్తది. ఆ ప్రభుత్వంలో నియమించుకున్న వాళ్ళందరినీ తర్వాత వస్తే తీసేస్తారు. వాళ్ళేం చేశారు సార్ అక్కడ? వాళ్ళు క్వాలిఫైడ్ పీపులే గదా! అక్రమంగా వాళ్ళు చొరబడి ఉంటే తీసేయండి. క్వాలిఫైడ్ పీపులే గదా! పీహెచ్‌డీ చేసిన వ్యక్తులను గూడా మీరు తీసేస్తా పోతా ఉంటే, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకోవడానికి, మీకు యూనివర్సిటీల్లో బోధన అనేది లేకుంటే ఆ స్టాండర్డ్స్ అనేటివి ఎలా పెరుగుతాయి? పర్మనెంట్‌గా మీరు నియమించాల్సినటువంటి ప్రొఫెసర్స్‌ని నియమించరు. అవుట్‌సోర్సింగ్ కింద, కాంట్రాక్ట్ బేసిక్ కింద నియమిస్తారు. ప్రభుత్వాలు మారిన వెంటనే తీసి పక్కన పెడతారు. ఇలాంటి పరిస్థితులు మారాలి అని మేము కోరుకుంటా ఉన్నాం సార్. ఈ ప్రభుత్వం మేము అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మేము అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులు తీయడం జరిగిందనేది ఎన్నడూ లేని విధంగా మేము తీసామనేది వాళ్ళు చెప్తున్నమాట. యెస్ సార్. ఉదాహరణకు నేను మీకు చదివి వినిపిస్తాను నోటిఫికేషన్‌కి సంబంధించి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ 1500, ఎస్ఐ వచ్చి 418, కానిస్టేబుల్ సివిల్స్ వచ్చి 1970, జైలు వార్డెన్ వచ్చి 171, ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ వచ్చి 147, బీసీ హాస్టల్ వార్డెన్ వచ్చి 100, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ వచ్చి 251, గ్రూప్ 2 వచ్చి 750, గ్రూప్ 1 వచ్చి 91, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వచ్చి 503, ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చి 400, డిఎస్సి టీచర్ పోస్టులు వచ్చి 2535, తర్వాత డైట్ లెక్చరర్ వచ్చి 104, జూనియర్ లెక్చరర్ వచ్చి 209, లైబ్రేరియన్ వచ్చి 100. అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులు మేము ప్రకటన చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే అనేది ఈ ప్రభుత్వం చెప్తున్నమాట. యెస్ సార్. అన్ని విభాగాలకు సంబంధించి, అన్ని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి మీరు చదివారు. కానీ ఏమి ఇవ్వలేదో కూడా నేను చెప్తాను. దేవాదాయ శాఖలో ఉంది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఇంతవరకు ఒక పోస్ట్ కూడా దాంట్లో రిలీజ్ చేయలేదు. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఉంది. దాంట్లో విడుదల చేయలేదు. ఏడబ్ల్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి దాంట్లో ఒక పోస్ట్ లేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే సార్ దేని డిపార్ట్మెంట్స్ అంటే ట్రాన్స్కో, జెన్కో సంబంధించినటువంటివి. వాటికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ లేవు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ప్రతిసారి వాళ్ళేందంటే మేము భర్తీ చేస్తామని చెప్తారు. వాటిని భర్తీ చేయట్లేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పాను. దాంట్లో ఒక పోస్ట్ భర్తీ చేయలేదు. దగ్గర 150 శాఖలున్నాయి సార్. 154 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఏది కూడా అన్ని డిపార్ట్మెంట్‌లో భర్తీ చేసినటువంటివి లేవు. ఇప్పుడు భర్తీ చేసినటువంటి వాటి గురించి కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2 సంబంధించి 750 పోస్టులు అన్నారు. ఈ 750 పోస్టులు ఒక నియోజకవర్గానికి 3 పోస్టులు కూడా రావు సార్. ఒక నియోజకవర్గానికి 3 పోస్టులు కూడా రావు. అంటే ఒక జోన్‌కి 100 నుంచి 105 పోస్టులు వస్తాయి. అంటే మొత్తం ఇప్పుడు మనకున్న జోన్‌లో 6 జోన్స్ ఉన్నాయి. ఈ 6 జోన్‌లకు కలిపి ఎన్ని పోస్టులు వస్తున్నాయి సార్? 100 పోస్టులు. అదే గ్రూప్ 1 చూడండి సార్. గ్రూప్ 1 100 పోస్టులు. ఆ 100 పోస్టులు మనకు మొత్తం వచ్చిన జనాభా ఎంతమంది? 90 పోస్టులే. 90 పోస్టులే. అవి ఎంతమందికి వస్తున్నారు? తర్వాత మీరన్నట్టు ఇప్పుడు డిఎస్సి కావచ్చు, డైట్ ఇంటర్ విద్య కావచ్చు. దాంట్లో ఒక 3000 పోస్టులు భర్తీ చేస్తున్నా అన్నారు. దాంట్లో చూసుకుంటే మనకి ఎన్ని వస్తున్నాయి సార్? జిల్లాకి 118 పోస్టులు వస్తున్నాయి. నియోజకవర్గాన్ని చూస్తే 18 పోస్టులు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లు ఏమో చాలా ఉన్నాయి. పోస్టులు ఎన్ని సార్? ఆ పోస్టుల్లో నియోజకవర్గానికి నువ్వు పట్టుమని 3-4 పోస్టులు కూడా ఇవ్వట్లేదంటే
ప్రకటనలు ఏమో పెద్ద పెద్ద ప్రకటనలు కదా సార్. కానీ తీరా వాటిని చూస్తే వాటి కోసం అభ్యర్థి అయ్యేటువంటి వాటి కోసం చదువుకొని వాటి కోసమే ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులుంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాడు వేరే ఉద్యోగం రాయలేడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రికల్ ఏఈస్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ ఇంజినీర్స్ కావచ్చు. వీళ్ళు దానికోసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు సార్. సివిల్ ఇంజినీర్స్ కావచ్చు, వీళ్ళంతా. సివిల్ ఇంజినీర్స్ ఎన్ని పోస్టులు ఇచ్చారు సార్? 5 పోస్టులు ఇచ్చారు. ఎందుకు ప్రభుత్వాలకి నిరుద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా? అదేవిధంగా నిరుద్యోగులు ఎందుకు ప్రభుత్వాలను నమ్మలేని పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంతే సార్. ఎందుకు నమ్మలేని పరిస్థితులు అంటే, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల ముందు వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా మర్చిపోవడం. నిరుద్యోగులు అనేవాళ్ళు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఆ ఓటు బ్యాంక్‌గా చూసినన్ని రోజులు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు. ఎందుకంటే సార్, ఇక్కడ నిరుద్యోగులు హ్యూమన్ రిసోర్సు, న్యాచురల్ రిసోర్సు అత్యంత పుష్కలంగా ఉన్న రాష్ట్రం మనది. సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉన్న ప్రాంతం మనది. సముద్ర తీరరేఖ ప్రాంతం అది. ఇక్కడ కరెక్ట్‌గా ఇండస్ట్రియల్ పరంగా సెజ్ ఎకనామిక్ జోన్స్ మనం డెవలప్ చేసి, ఎంఎస్ఎంఈల ద్వారా మనకు పారిశ్రామికవేత్తలను మనం డెవలప్ చేసి, యువ పారిశ్రామికవేత్తల్ని వాటికి ప్రోత్సాహాలు ఇస్తే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపిస్తే, ఎంతోమంది వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద వాళ్ళకి ఒక మార్కెటింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తే, నిరుద్యోగత రేట్ అనేది తగ్గుతది. జస్ట్ జనాలేమో కోట్లలో ఉన్నారు. ఇచ్చే పోస్టులేమో తక్కువ పోస్టులు. ప్రైవేట్ రంగంలో మాత్రం మేము సంవత్సరానికి సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రభుత్వమే చెప్పింది కదా సార్, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ప్రభుత్వమే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మీరే ఆలోచించండి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 లక్షల మంది ఇస్తారు. అంటే ఏ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత 100% మేము ఇస్తామని చెప్పరు. అంటే దాంట్లో 10%, 20% చేసుకుని చెప్తారు. అంటే ఇప్పుడు 20 లక్షలు మేము ఉద్యోగాలు ఇస్తామన్నామంటే ఎంత సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారనేది వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో. వాళ్ళని అందరినీ వేరు వేరు మార్గాల ద్వారా డైవర్ట్ చేస్తూ, రకరకాలుగా మభ్యపెడుతూ ఓటు బ్యాంకులు మలుచుకోవడం తప్ప, చిత్తశుద్ధిగా వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ, రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ స్పష్టంగా అభివృద్ధి చెందాలి అంటే దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఎక్కడ కూడా కనిపించవు. అందుకే ప్రజలకి, నిరుద్యోగులకి నిరంతరం ఘర్షణ ఎందుకంటే అందుకే వస్తుంది. విమర్శలు ఎందుకు పాలవుతున్నారంటే అందుకే పాలవుతున్నారు ప్రభుత్వాలు. అమరావతిలో ఏమో క్వాంటమ్ వ్యాలీ, దేశంలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ మేము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనేది ప్రభుత్వం చెప్తుంది. అవును సార్. ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబోతున్నాము. మీద ప్రత్యేకమైన శిక్షణ ప్రతి ఒక్కరికి, అంటే నిరుద్యోగులకి ఎవరైతే అవకాశాలు ఉన్నాయో, ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్కి, డిగ్రీ చేసిన గ్రాడ్యుయేట్స్కి ఇవ్వబోతున్నాం అనేది ఒకటి. ఎస్ సార్. ఇక్కడ ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ దగ్గర 1,50,000 కోట్లతో, 1,30,000 కోట్లతో, 1,00,000 కోట్ల పైనతో రాబోతుంది. 1,00,000 పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు ఇక్కడ విశాఖపట్నంలో. ఎస్ సార్. దీంతో పాటు విశాఖపట్నంలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతుంది. దాంట్లో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఐటీ పరిశ్రమలు విశాఖకి తరలి రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ రంగం వైపు నుంచి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాబోతున్నారు. ఇదంతా కూడా ఒక శుభ సూచకం. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది అనేది ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు మీరు అందరూ? వీటన్నిటి ద్వారా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అవన్నీ ఇప్పుడు ఎంఓఎస్ జరిగినటువంటి అన్నీ గాన మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం సస్యశ్యామలమే. వాళ్ళు అన్నట్టు 100% సక్సెస్ అయినట్టే మనం. ఎందుకంటే ఏ యువత అయినా అదే కదా సార్ కోరుకుంటారు. మన రాష్ట్రం బాగుపడాలంటే మనకు ఇండస్ట్రీస్ రావాలి, మనకు ఉద్యోగాలు రావాలి అనే కోరుకుంటారు. ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, మాకు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీరు చెప్పినట్టు వీటన్నిటిలో వస్తున్నాయంటే, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేస్తూ ఉన్నాం, ఇంత ఇండస్ట్రీని మనం డెవలప్ చేస్తూ ఉన్నామంటే నిరుద్యోగులు నిజంగానే హ్యాట్సప్ చెప్తారు సార్ ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన కావాల్సింది ఏంటంటే, ఒక నిరుద్యోగ కావాల్సింది రాజకీయ కోణం కంటే కూడా నేను చదివిన చదువుకి నేను ఆ ఉద్యోగం చేస్తున్నానా లేదా, దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా, నేను ఉద్యోగం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బయటకు వచ్చిన తర్వాత నాకు దానికి సంబంధించినటువంటి ఆ పోస్టు నేను కొట్టుకోవడానికి కానీ, లేకుంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదనేది చూస్తాడు. ప్రభుత్వాలు కల్పిస్తే ఆ ప్రభుత్వాలకు రుణపడి ఉంటారు. దాంట్లో డౌటే లేదు సార్. అది మేమైతే నిరుద్యోగులుగా ఇండస్ట్రీలు ఏదైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో వాటిని 100% మేమైతే సంతోషిస్తాం. ఎందుకంటే లక్షల్లో, కోట్లలో నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు తగ్గుతారు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది కదా సార్. ఏ ప్రభుత్వం చేయాల్సిందని అదే. ఆ చిత్తశుద్ధిగా చేస్తే మాత్రం అది నిజంగా రాష్ట్రం ఒక మంచి స్థాయికి వెళ్తుందని మేము భావిస్తాం సార్. జాబ్ క్యాలెండర్ రిలీజ్ తర్వాత
ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేసే అవకాశాలు ఏవైనా ఉన్నాయా మీకు ఇంకాను? అంటే ఈ పోస్టులు పెంచాలని కానీ, లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కానీ ఇంకేమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏమైనా ఉందంటే చెప్పండి. అంటే గత ప్రభుత్వం 10,600 పోస్టులు ఇచ్చినప్పుడు, జాబ్ క్యాలెండర్ ద్వారా ఇచ్చినప్పుడు అది 1,30,000 గ్రామ సచివాలయం పోస్టులు క్రియేట్ చేసింది వచ్చిన సంవత్సరంలోనే. తర్వాత 2 సంవత్సరాలు కరోనా తర్వాత అత్యంత భయంకరమైన పాండమిక్ సిట్యుయేషన్ అది. దాని తర్వాత కూడా తర్వాత వాళ్ళు 10,000 పోస్టులు క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఈళ్ళు చెప్పిన ప్రకటన ఏంటంటే, మీరిచ్చింది జాబ్‌లెస్ క్యాలెండర్ అని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి. అదే పరిస్థితి మళ్ళా అదే 10,000 పోస్టులు మీరు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా మీరు అదే ఇచ్చారు. మీరదే ఇచ్చారు. కాబట్టి మీరు ఎప్పుడు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి ఆ హామీలు ఏదైతే ఉన్నాయో, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి 2,000 పోస్టులు గాని, డీఎస్సీ 25,000 గాని, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఏదైతే 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయో, వీటన్నిటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలన్నీ కలిపి ఇప్పటికే 3, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంక త్వరలో కూడా మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక ఐక్య కార్యాచరణ ఒకటి ప్రకటిస్తాం. ఐక్య కార్యాచరణ ప్రకటించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే నిరుద్యోగులు రోడ్డుకెక్కుతారు. ఏజ్ రిలా దీంట్లో ఇదే జాబ్ క్యాలెండర్ మీద నిరుద్యోగులు రోడ్డుకెక్కుతారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అమలు చేయకుండా ఉంటే మాత్రం ఏ ప్రభుత్వమైనా సరే, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే దానికి తగిన మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా గురించి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిందే. 47 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది పెంచింది ఇవ్వాల్సిందే. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, సీడీపీఓ కావచ్చు, అంటే ఇవి ఇచ్చి దగ్గర దగ్గర 2023లో ఇచ్చారు సార్. ఇప్పటి వరకు అవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్ నోటిఫికేషన్స్ వాటిని కూడా మీరు వీటిని క్లియర్ చేయాలి. ఈ జాబ్ క్యాలెండర్ మీద, ఈ 10,000 పోస్టుల మీద నిరుద్యోగులైతే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని మేము అనుకుంటా ఉన్నాం. నిలబెట్టుకోలేని పక్షంలో అన్ని సంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్ధపడుతున్నాయని మనం చెప్తున్నాం సార్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ సార్.